లీడర్ హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందారు. జాతీయ భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ను మొత్తం కూడా జల్లెడ పట్టారు. అయినప్పటికీ హిడ్మా సంబంధించినటువంటి సమాచారం కానీ ఆయన కదలికలను కానీ తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి హిడ్మా టార్గెట్గా అనేక కూంబింగ్లు సాగుతూనే వస్తున్నాయి. ఆయన కోసం వివిధ రాష్ట్రాల్లో సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ హిడ్మా కానీ ఆయన టీం కానీ లభించలేదు. సో అయితే హిడ్మా ఏం చేశాడు, హిడ్మా ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఎలా ఎన్కౌంటర్ అయ్యాడు అనేదే ఇప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జాతీయ భద్రతా బలగాలను కూడా ఆలోచనలో పడేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు మావోయిస్టులు అడుగులు వేశారు? మనం ఇప్పటి వరకు ఏఓబి ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో కానీ లేదా మన్యం ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో మాత్రమే వీరి యొక్క కదలికలు ఇప్పటి వరకు కనిపిస్తూ వచ్చాయి. కొన్ని చోట్ల ఎన్కౌంటర్లు జరిగినా, లేకపోతే సర్చ్ ఆపరేషన్లు సాగినా, కూంబింగ్ నిర్వహించినా ఎక్కువగా ఈ ప్రాంతాల మీదే దృష్టి ఉండేది. కానీ మావోయిస్టులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజధాని మనకు రాష్ట్రంలో నడిబొడ్డున విజయవాడలో ఎలా ఉండగలిగారు? ఒక విజయవాడే కాదు, ఏలూరులో 11 మంది దొరికారు. ఏలూరులో మాత్రమే కాదు, కాకినాడలో కూడా 2 పట్టుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పట్టుకునేటువంటి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు? వీరు అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు? విజయవాడలో ఎక్కడ రెక్కి నిర్వహించారు? అసలు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఏం పని? ఎవరిని టార్గెట్ చేశారు? ఏం చేయాలని వీళ్ళు ఆలోచన పన్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం, అత్యంత ప్రతిష్టాత్మకంగా పవిత్రమైనటువంటి పుట్టపర్తి కేంద్రంగా 100వ జయంతి వేడుకలు సత్యసాయిబాబాది నిర్వహిస్తున్నటువంటి తరుణం. ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇలా అనేక రకాల ప్రముఖులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అగ్రనాయకులు పుట్టపర్తికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి టైం. ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి ఎన్కౌంటర్, అది కూడా మావోయిస్టు గెరిల్లా ఆర్మీకి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి హిడ్మా వారి దంపతులను కూడా ఎన్కౌంటర్లో లేపేశారు. సో అయితే ఇప్పటి వరకు హిడ్మా కోసం అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ టీం కూడా విజయవాడలో మొత్తం 29 మంది వరకు అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. సో వారందరినీ పట్టుకున్నారు. సో విజయవాడలో వారికి సంబంధించిన టీం ఎందుకుంది? సో ఆంధ్రప్రదేశ్లోకి పంపించి ఆయన సరిహద్దులోనే ఎందుకుంటూ వచ్చారు? ఇప్పుడు దీనిపైన లోతైనటువంటి విచారణ కూడా సాగుతోంది. దొరికినటువంటి మావోయిస్టులు మనం చూస్తున్నాం. అటు విజయవాడలో 29 కావచ్చు, కాకినాడలో 2, అలానే ఏలూరులో దొరికినటువంటి వారి 11 మందిని ప్రస్తుతం కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రస్తుతం దీనిపైన విచారణ సాగిస్తున్నటువంటి పరిస్థితి. సో విజయవాడ కేంద్రంగా రాజధాని ప్రాంతంలో లేదా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వివిఐపీలు వస్తున్నటువంటి తరుణంలో వీరు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది? వీరు వచ్చి ఏం సంచలనం సృష్టించాలనుకున్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్లో భాగంగా 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులను తుడిచిపెట్టివేయాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. కానీ దానికంటే ముందే ఈ సంవత్సరం చివరి నాటికే మావోయిస్టుల సంబంధించినటువంటి కదలికల్ని పూర్తిగా నిర్మూలించే పనిలో అటు కేంద్రం కావచ్చు, ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్రలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే చాలామంది ఇప్పటికే అగ్రనాయకులు చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పటికీ సిద్ధాంతాన్ని వదులుకోలేక ఇంకా అడవిలోనే ఉన్నటువంటి వారు ఎన్కౌంటర్లకు నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం చూస్తున్నాం. సో ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఇలా వీరు రావడానికి, వీరు ఉండడానికి, వీరు ఇక్కడ కార్యకలాపాలు ఏమైనా నిర్వహించాలనుకున్నారా? నిర్వహించుంటే ఎలాంటి ముప్పు ఉండేది? ప్రస్తుతం అందరిలో కూడా ఇదే ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే విజయవాడలోనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేది అక్కడే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండేది అక్కడే, రాష్ట్ర మంత్రివర్గం మంత్రి నారా లోకేష్ కావచ్చు, మిగిలిన మంత్రులు ఉండేది అక్కడే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండేది అక్కడే, రాష్ట్ర సంబంధించినటువంటి ప్రముఖులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉండేది ప్రస్తుతం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని. ఇలాంటి చోట ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉండడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు.
అక్కడక్కడ అప్పుడప్పుట్లో తలదాచుకునేవారు, లేకపోతే వారు సానుభూతి పరులు, లేకపోతే ఎప్పుడైనా వచ్చి వెళ్ళడం ఇలాంటి గతంలో మనం చూసాం. కానీ ఇంత సంఖ్యలో ఉన్నారు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం చాలా ఆందోళన కలిగించే అంశం. అయితే పోలీసులు మాత్రం వీళ్ళని చాకచక్యంగా పట్టుకోగలిగారు. నిజంగానే వీరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న తర్వాత వీరి నుంచి ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నారు, ఇంకా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో వీరు ఉన్నారా అనేది కూడా చూడాల్సింది. సో ఇటు హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అరెస్టుల పైన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏడీజీ లడ్డా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. మనం కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మొట్టమొదటి బ్రేకప్ ఏంటంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ అది సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ 1st బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు. రైట్, ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే సో ఇటు విజయవాడ కావచ్చు, కాకినాడ, ఏలూరు దాదాపు 44 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా కొన్ని చోట్ల సెర్చ్ అనేది కొనసాగుతోంది. సో చాలా రహస్యంగా పక్కా సమాచారంతో పోలీసులు ఈ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు.